క్రిప్స్ రాయబారంలో ముఖ్యమైన అంశం ఏమిటి? భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మరి ఈ నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే రాష్ట్రాలు స్వతంత్రించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా కొత్త రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకోవచ్చు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేవారు నాటి బ్రిటిష్ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ క్యాబినెట్లో ఒక మంత్రి. 1942 మార్చి 11వ తేదీన చర్చిల్ గారు ఒక ప్రకటన జారీ చేశారు. క్రిప్స్ రాయబారాన్ని నియమిస్తున్నట్లుగా తెలియజేశారు. అయితే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి 1942 మార్చి 22వ తేదీన వచ్చారు. క్రిప్స్ రాయబార ప్రతిపాదనలను మహాత్మా గాంధీ విమర్శించారు. మహాత్మా గాంధీ దివాలా తీసిన బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన ఒక చెక్కు లాంటిది, పోస్ట్ డేటెడ్ చెక్ డ్రా ఆన్ ది క్రాషింగ్ బ్యాంక్ అని పేర్కొన్నారు.